అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనితా సిరివెన్నెల. ఈరోజు బార్డర్ అలాగే చుక్కలు లేకుండా సింపుల్ ముగ్గు అయితే చూపిస్తున్నాను. చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో మంచి మంచి ముగ్గులు కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు పోస్ట్ చేస్తూ ఉంటాను. చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదా, ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా, అందంగా, చాలా క్యూట్గా అయితే మాత్రం వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈరోజు మార్నింగ్కి మసాలా చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి దోశ, అదేవిధంగా ఒక మంచి మసాలా చికెన్ గ్రేవీ అయితే మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే మసాలాను అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. వెల్లుల్లి, అల్లం ముక్కలు కొన్ని, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న మీడియం సైజు 2 గడ్డలు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కావాల్సినంత, ఒక మీడియంగా ఒక 50 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటాను. రకరకాలుగా మనకి ఏ విధంగా కావాల్సింటే ఎన్నో వెరైటీలు ఉన్నాయి, చేసుకోవచ్చు. బట్ నాకు ఇది దోశ, ఇడ్లీలోకి మాత్రం నాకు చాలా ఫేవరెట్ కర్రీ. ఈ చికెన్ కర్రీ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇంకొచ్చి
ఇక్కడ వచ్చేసి కొంచెం సోంపు, ఒక చిన్న పలావాకైతే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అలాగే చాలా తక్కువగా కొంచెం జీలకర్ర, అలాగే ఒక 10 కన్నా కొన్ని ఎక్కువ మిరియాలను అయితే తీసుకుంటున్నాను. వీటన్నిటిని సేమ్ ఈ మిక్సీ జార్లోనే వేసేసి మెత్తగా అయితే బాగా కొబ్బరి అంతా వేసుకుంటాం కదా, బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఇస్తాను. అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత మిక్సీ పెట్టించుకున్న తర్వాత కడాయి తీసుకొని ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే మాత్రం తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని ఆవాలు అయితే వేసుకుంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఆవాలైతే మాత్రం చాలా లైట్గా అయితే మాత్రం వేసుకుంటాను. ఇంకా మనకు ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత క్లీన్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, ఇదైతే 750 గ్రామ్స్ ఉంది. ఈ చికెన్ అయితే మాత్రం దీన్ని ఆయిల్లో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే కొంచెం ఉప్పు, పసుపునైతే మాత్రం యాడ్ చేసుకుంటాను. పసుపు, అలాగే మనం టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా కలిసిపోయేంత వరకు క్లీన్గా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ కొంతవరకు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను కొన్ని పుదీనా ఆకులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో పుదీనా మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను గ్రైండ్ చేసుకోవడానికి వేసుకోలేదు, ఒక్కొక్కసారి వేసుకుంటాము, ఒక్కొక్కసారి ఈ విధంగా చికెన్తో పాటు వేస్తే కూడా మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అన్ని మసాలాని, దాన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి మిక్సర్ జార్లో కూడా కొంచెం మసాలా ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఈ చికెన్లోకి వేసుకోవాలి. అలాగే సరిపడంత కారం అయితే చాలా ఎక్కువే ఉంది కాబట్టి చూసుకొని అయితే మాత్రం నేను వేసుకుంటున్నాను. కారం కూడా మేము ఎక్కువ తినము, మీడియము. ఇది వచ్చేసి ధనియాల పొడి, కంప్లీట్గా నేను ఇంట్లో చేసుకున్న ఆల్ స్పైసెస్ అంటే అన్ని మసాలా దినుసులు వేసి నేను ఈ ధనియాల పొడి అయితే పౌడర్ చేసుకుంటాను. సాంబార్లకు కావచ్చు, కూరకు కావచ్చు, అన్నిటికీ ఇదే యూస్ చేసుకుంటాను. సేమ్ అన్ని మసాలా దినుసులు అన్నీ వేసి అయితే మాత్రం ధనియాలతో పాటు పౌడర్ చేసుకుంటాను. అందుకోసం గరం మసాలా కూడా మనకి ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా అలాంటివి ఏమీ అవసరం ఉండదు. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు అన్ని గ్రేవీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ వెజ్కి కూడా ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగుంది, బాగా కుదిరింది, చక్కగా అయితే అంతా మిక్స్ అయ్యి బాగా అయితే మసాలా అంతా మాత్రం
చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మరొక గ్లాస్ వాటర్ అయితే మాత్రము యాడ్ చేసుకొని మూత మూసి పెట్టేస్తున్నాను. అలా మధ్యలో ప్లేట్ తీసేసి మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది, లేదంటే అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అయిపోయిందండి, చాలా చక్కగా. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, నేను ఆయిల్ అసలు ఎక్కువ వాడను. చాలా బాగా కుదిరింది, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అయితే మాత్రం. ఇప్పుడైతే మాత్రం దోశలు వేసిస్తున్నాను. ఇంకా దోశలు కూడా చాలా చక్కగా కంప్లీట్గా అయితే మాత్రం వచ్చేసాయి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. Thank you for watching.